హలో ఎవరివన్. వాట్సాప్ యాక్సెస్ ఇంకెవరో యూజ్ చేస్తున్నారని, వాట్సాప్ హ్యాక్ అయిందని చాలామంది కేసెస్ నా దగ్గరకు వస్తున్నారు. అండ్ ఇలా జరగకుండా ఉండాలంటే మీ పేరెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫోన్లో ముందే సెట్టింగ్స్ చేయండి. నేను చెప్తున్న ఈ 3 సెట్టింగ్స్ వల్ల వాట్సాప్ హ్యాక్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా మినిమల్ అయిపోతాయి. సో మన వాట్సాప్ యాక్సెస్ ఇంకెవరికి వెళ్ళదు. సో ఈ 3 చేంజెస్ ఏం చేయాలో ఈ వీడియోలో కంటిన్యూగా చూడండి. అండ్ మీ ఫోన్స్లో సెట్ చేయండి, మీ పేరెంట్స్ ఫోన్లో కూడా ఇది సెట్ చేసి పెట్టండి. మీ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ టాప్లో ఉన్న 3 డాట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ సెట్టింగ్స్ లాస్ట్ ఆప్షన్ సెట్టింగ్స్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ ఇలా కనిపిస్తుంది, అకౌంట్స్ ప్రైవసీ. సో మీరు ఫస్ట్ వెళ్ళాల్సింది అకౌంట్స్లోకి వెళ్ళి ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఉంటుంది. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి టర్న్ ఆఫ్ అని కనిపిస్తుంది. మీరు చేయని వాళ్ళకు టర్న్ ఆన్ అని కనిపిస్తుంది. అది చేసి ఏదైనా పాస్వర్డ్ సెట్ చేసుకోండి. తర్వాత ఈమెయిల్ ఐడి లింక్ చేసి లైక్ మీ జీమెయిల్ ఐడి ఇస్తే జీమెయిల్ ఐడికి పాస్వర్డ్ వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేస్తే పాస్వర్డ్ వెరిఫై అవుతుంది. ఇన్ కేస్ మీ జీమెయిల్ ఐడికి పాస్వర్డ్ రాకపోతే పక్కకున్న రాంగ్ ఈమెయిల్ ఐడి క్లిక్ చేసి చెక్ చేసుకోండి. వన్స్ మీరు ఎంటర్ చేసిన పాస్వర్డ్ కరెక్ట్ అవుతే మీది వెరిఫై అవుతుంది. దెన్ ఆఫ్టర్ మీరు మీ ప్రైవసీ సెట్టింగ్స్కి వెళ్ళిపోయి అక్కడ అబౌట్లో మై కాంటాక్ట్స్ అని సేవ్ చేయండి. ఎవ్రీ 1 నుంచి మైకి చేంజ్ చేయండి. సో దట్ మిమ్మల్ని ఎవరైనా అన్నోన్ పర్సన్ ఏదైనా గ్రూప్లో యాడ్ చేయడానికి ఆప్షన్ ఉండదు. అండ్ మీకు ఏదైనా చాట్ అన్నోన్ పర్సన్ అనిపిస్తే ఇమీడియట్గా బ్లాక్ చేసేసేయండి. బయోమెట్రిక్ ఆన్ చేసుకోండి. సో మీరు తప్ప ఇంకెవరు మీ ఫోన్ యూజ్ చేయడానికి రాదు. సో ఈ సెట్టింగ్స్ అన్నీ చేంజ్ చేసిన తర్వాత వేరే వాళ్ళు యాక్సెస్ చేయడానికి ఛాన్సెస్ చాలా మినిమల్ అయిపోతాయి. సో దట్ మీ వాట్సాప్ సెక్యూర్గా ఉంటుంది అండ్ మిస్యూజ్ అవ్వదు.